హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు నార్మల్ నీడిల్తో జర్దోజీ వర్క్ అయితే చూపిస్తున్నాను. మనం జర్దోజీని పెటల్స్ అన్ని సమానంగా రావాలనుకుంటే జర్దోజీని కట్ చేసుకున్నప్పుడు అన్ని సమానంగా కట్ చేయండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, నీడిల్కి ఒక్కొక్క జర్దోజీని ఎక్కించుకొని ఇలా ఒక్కొక్క పెటల్ లాగా మనం వర్క్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మనకి జర్దోజీ వచ్చి కొంచెం లావుగా ఉన్నది తీసుకోండి, సన్నంగా ఉన్నది కాకుండా ఏ కలర్ అయినా పర్వాలేదు. నీడిల్ వచ్చి కూడా కొంచెం సన్నంగా ఉన్నది తీసుకోండి, లావుగా ఉన్నది అయితే మనకి జర్దోజీ అనేది ఎక్కదు కదా. అలాగే కాటన్ దారం తీసుకోండి, జరీ దారం కాకుండా కాటన్ దారంతోనే మనం స్ప్రింగ్ వర్క్ అయితే చేయాలన్నమాట. అలాగే మనకి ఇక్కడ అక్కడక్కడ బీడ్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. జర్దోజీ వర్క్లో మీరు నేర్చుకునేటప్పుడైనా బీడ్స్ కొడితే కొంచెము డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట మనకి ఫ్లవరు. జర్దోజీ వర్క్తో పాటు మనకి బీడ్స్ కుట్టడం కూడా వస్తుంది కదా. అలాగే మధ్యలో పూస వచ్చి చుట్టూ జర్దోజీ వర్క్ రావాలన్నమాట. చూడండి, ఓన్లీ జర్దోజీ వర్క్ ఆ పెట్టలు ప్లెయిన్గా ఉందనుకుంటే ఇలాగ కూడా మీరు వర్క్ అయితే నేర్చుకోండి. మధ్యలో చిన్న పూస ఏదైనా కొంచెం లావుగా, మరీ షుగర్ బీట్ కాకుండా కొంచెం పెద్ద పూస కుట్టేసేసి దాని చుట్టూ మన స్ప్రింగ్ వేసుకోవాలన్నమాట. అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. మనం ఇంతకు ముందు స్ప్రింగ్ కుట్టేసి పక్కన మధ్యలో మనం బీట్స్ కుట్టాము. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఒక పూస కుట్టి దాని చుట్టూ మనం జర్దోజీ వస్తుందన్నమాట. ఓకేనా. జర్దోజీ అనేది సాగిపోకుండా చూడండి, మీరు నీడిల్కి ఎక్కించేటప్పుడు కానీ కట్ చేసేటప్పుడు కానీ సాగిపోకూడదు. సాగిపోకుండా ఉంటే మనకి బాగా వస్తుంది. అలాగే కొంచెం లావు ఉన్నది తీసుకుంటే మీకు నీడిల్లోకి ఎక్కుతుందన్నమాట. మరీ సన్నంగా ఉన్నదైతే నీడిల్లోకి ఎక్కదు. ఎందుకు అంటే మన నీడిల్ వచ్చి ఇంకా సన్నంగా ఉన్నది తీసుకోవాలి. బాగా సన్నంగా ఉన్న నీడిల్స్ ఉంటాయి, మనం చేతి పని చేస్తాం కదా, ఆ నీడిల్కి అయితే మనకి లావు ఉన్న జర్దోజీ అయితే ఎక్కుతుంది. లేదు మీరు సన్నంగా ఉన్న జర్దోజీ తీసుకుంటే మనకి నీడిల్ వచ్చి పూసలు కుట్టుకునేది అంటే ఇస్తారు. మీరు షాప్లోకి వెళ్ళి పూసలు కుట్టుకునే సూది అంటే సన్నంగా ఉంటుంది, దానికైతే మీకు ఏ జర్దోజీ అయితే ఎక్కుతుందన్నమాట. ఓకేనా. మన ఫ్లవర్ డిజైన్ అయితే ఇలా చేసుకోవచ్చు. మీకు ఏది నచ్చితే రెండు ట్రై చేయండి, ఏదో ఒకటే కాదు, రెండు ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.